హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి వడ్లమాని మణిగారి పథికుడు నవలను ధారావాహికగా మీకు వినిపిస్తున్నాను కదా. మరి ఈ రోజు పథికుడు నవల ధారావాహిక రెండో భాగం వినిపించబోతున్నాను. మరి కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం అండి. కథ పూర్తిగా వినండి, ఆడియో పూర్తిగా వినండి. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కమెంట్స్ లో మీరు ఇంకా ఎవరి నవలలు, ఏ నవలలు వినాలనుకుంటున్నారో ఆ పేర్లు గనక నాకు కమెంట్స్ లో తెలియజేస్తే తప్పకుండా కమెంట్స్ నేను చదువుతానండి. ఆ నవలలు, మీరు అడిగినటువంటి నవలలు వినిపించే ప్రయత్నం నేను చేస్తాను. సో మరి కథలోకి వెళ్ళిపోదాం, పదండి. వారం రోజులు గడిచాయి. సత్య ఇంటి ఓనర్ నుంచి శివకి ఫోన్ వచ్చింది. ఇల్లు వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చేశాము, ఫ్లాట్లో ఉన్న సామాన్లు తీసుకోమని. శశి కంపెనీ పని మీద ఆస్ట్రియా వెళ్ళాడు. పూర్ణ ఛత్తీస్గఢ్లోని చిత్రకూట్ ఫాల్స్ చుట్టుపక్కల ఉండే పల్లె ప్రాంతానికి వెళ్ళింది. మరో అరగంట కల్లా అక్కడికి చేరుకున్నాడు. ఇంటి ఓనర్ ఉన్నాడు. అయ్యో, మంచివాడండి, ప్రాంప్ట్గా అద్దిచ్చేవారు. ఆ భగవంతుడు అన్యాయంగా తీసుకుపోయాడు అంటూనే ఏవో చిన్న చిన్న డ్యూస్ ఉన్నాయని చెప్పాడు. అవి ఎంతో తెలుసుకుని అతనికి ఇచ్చేశాడు. వాచ్మెన్ని పిలిచి బట్టలు, కిచెన్ సామాన్ లాంటివి తీసుకోమని చెప్పాడు. గోడకున్న పెయింటింగ్స్ ఎంతో ఇష్టపడి కొనుక్కున్నాడు. అలాగే అల్మరాలో ఉన్న బుక్స్ తీసి కార్టన్లో వేస్తుండగా ఎర్ర డైరీ కళ్ళని ఆకర్షించింది. అది తీసి పేజీలు తిరగేస్తుండగా నా యాత్ర అనుభవాలు అన్న హెడ్డింగ్ కనిపించింది. పేజీలు తిప్పి చూశాడు. అందులో కొన్ని చోట్ల కనిపించిన వాక్యాలు: తెల్లటి గడ్డంతో తెల్లని బట్టలు వేసుకున్న ఈ వ్యక్తి లోకం గుర్తించని మహారచయిత. అక్షరాన్నే తన ఇంటి పేరుగా పెట్టుకున్న ఓ తపస్వి. పారిశ్రామికవేత్త నుంచి పాకి పనిచేసే వ్యక్తి వరకు అందరూ ఆయన కథానాయకులే. అందుకే నా దృష్టిలో ఆ రచయిత శ్రీశ్రీ కవితలో అన్నట్టు ఓ మహాత్ముడు, ఓ మహర్షి అనుకుంటాను. అవి ఆకుపచ్చ ఇంకుతో అండర్లైన్ చేసి మరీ ఉన్నాయి. గొప్ప రచయిత త్రిపుర వ్రాసిన లైఫ్ ఈజ్ ట్రావెల్, లిటరేచర్ ఈజ్ ట్రావెల్. ఈ వాక్యం నాకు చాలా ఇష్టం. ఎందుకో నా జీవిత ప్రయాణం మధ్యలో ఆగిపోతుందనిపిస్తోంది. పోనీ ఈ విషయాన్ని ఎవరితోనైనా చెప్పుకున్నా నవ్వుతారేమో అని సందిగ్ధం. నేను చిట్లిపోయి శూన్యంలో కలిసిపోతూ, చిక్కటి చీకటి నిండిన కుహరాలలో తిరుగాడుతూ, అంతు చిక్కని అనంతం వైపు సాగుతూ నేను గురించి తెలుసుకోవాలి. వెంటనే పుస్తకం మూసేసి ఆ కార్టన్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు శివ. ఆ రాత్రి పడుకునే ముందు ఆ ఎర్రటి డైరీ తీసి మొదటి నుంచి చదవడం మొదలుపెట్టాడు. సత్య చేతివ్రాత చక్కగా పేర్చినట్టు అందంగా ఉంది. పేజీలు తిరగేస్తున్నాడు. కళ్ళు అక్షరాలని వెంబడిస్తున్నాయి. అలా పేజీ తిప్పుతున్నప్పుడల్లా కనిపించిన ఒక్కో వాక్యము హృదయపు లోతులను తడిమేస్తున్నాయి. రాత్రి భోజనం చేసి టీవీ చూస్తున్నాను. ఏదీ నచ్చడం లేదు. వరుసగా ఛానల్స్ మారుస్తున్నాను. న్యూస్ ఛానల్స్ అన్నీ ఒకటే మూస. ఎప్పుడు చూసినా నెగటివ్ ధోరణే. చిరాకు వేసింది. టీవీ ఆఫ్ చేసి వెళ్ళి ల్యాప్టాప్ తెచ్చుకుని ఫేస్బుక్ ఓపెన్ చేశాను. ఎవరో పెట్టిన స్టేటస్కి వేరెవరో కామెంట్ చేస్తే ఆ కామెంట్ కింద బోలెడు రిప్లైలు. అందులో అసలు స్టేటస్ కన్నా నువ్వు అలా రాశావు, అది కూడదు అంటూ వాద ప్రతివాదాలే ఎక్కువగా ఉన్నాయి. అదో యుద్ధరంగంలా తయారైంది. అందులో సర్వం వచ్చాయి. కులాలు, మతాలు, ఈజాలు, అస్తిత్వ వాదనలు, ఎక్కువలు, తక్కువలు. ఇలా కాదేది వస్తువుకు అనర్హం అన్నట్టు. అబ్బా, ఏం మనుషులు! ఎందుకు ఎప్పుడు చూసినా కొట్టుకుంటూ, తన్నుకుంటూ, విమర్శించుకుంటూ ఉంటారు అనిపించింది. అసలు కొన్ని రోజులు ఇవేమీ లేకుండా ఓ నిర్జన ప్రదేశంలో ఉంటే ఎలా ఉంటారందరూ? రక్త మాంసాలున్న తోటి మనిషితో ఓ మాట మంతి ఉండదు. టెక్నాలజీ పేరుతో ఎవరో ముక్కు, మొహం, రూపం తెలియని వ్యక్తులతో మాత్రం సర్వం పంచుకుంటారు. కొన్ని వేల సంవత్సరాల క్రితం మానవుడు జంతు ప్రవృత్తితో ఉన్నప్పుడు తన ఉనికి అంటే తిండి, బట్ట కోసం కొట్టుకునేవాళ్ళు. కాలక్రమేణా మనుషుల బుద్ధి వికసించి మేధస్సు పెరగడంతో ఎన్నో అద్భుతాలు సాధించాడు. కానీ ఏం లాభం? మళ్ళీ మొదటికొస్తున్నాడు. ఆలోచనలతో తలనొప్పి ఎక్కువగా ఉంది. ఉపశమనం కావాలి. కణతలు రుద్దుకుంటున్నాను. నెమ్మదిగా కళ్ళ మీద నిద్ర తెర పడుతోంది. చల్లగా, హాయిగా. అబ్బా, ఎవరో ఎంత అందంగా ఉన్నారో! గంధర్వులో, కింపురుషులో, పక్షుల మల్లే వాళ్ళకి రెక్కలు కూడా ఉన్నాయి. అబ్బా, భలే ఎగిరిపోతున్నారు. ఓయి,
ఎవరు మీరు అన్నాను. ఆ కుచ్చుల తలపాగా వాడు, మేము గంధర్వులము గర్వంగా అన్నాడు. మరి మీరో పక్కనున్న ఇంకో గంధర్వుడు అడిగాడు. మేము మేము అని చెప్పబోతున్న నన్ను, వాళ్ళు మనుష్యులు, ఎప్పుడూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటారు, వాళ్లలో వాళ్లకు పడదు, వాళ్లతో ఎక్కువ మాట్లాడకు అని ఈసడించాడు. అయ్యో, మనుషులంటే ఎంత చులకన! అవమానంతో చిన్నబోయిన నా మొహం చూసి ఇంకో గంధర్వుడన్నాడు. బాధపడకు, మంచి మనుషులు కూడా ఉన్నారులే, కానీ వెతకాలి, అందుకు నువ్వు చాలా కష్టపడాలి అన్నాడు రెండో గంధర్వుడు. నేను చూస్తూ ఉండగానే ఇద్దరూ ఆకాశంలోకి ఎగిరిపోయారు. చుట్టూరా నిశ్శబ్దం, భయంకరంగా ఉంది. మంచివాడంటే ఎలా ఉంటాడు? ఎలా వెతకాలి? ఇందాక గాలిలోకి ఎగురుతూ ఏదో అన్నాడు. చివర్న వినిపించింది, మీరు ఎప్పటికీ సమానం కాదురా. నిజమా? అవును కదా. ఒక్కసారి నాలోకి తరచి చూసుకున్నాను. మనుషులలో అందరూ సమానంగా లేరు కదా. కులాలు, మతాలు, వర్గాలు, ఎక్కువలు, తక్కువలు అని విభజించబడ్డారు కదా. ఆ గంధర్వుడన్నట్టు ఎప్పటికీ కాలేమా? మరి తిలక్ రాశాడు కదా, మేమే మనుష్యులం, మేము నవీనులం అని. అలా అవలేమా? గట్టిగా అరుస్తున్నాను. అంతలోపే తెలివొచ్చింది, అదంతా కళ అని అర్థమవుతోంది. నాలో రేగే ఈ ప్రశ్నలకు జవాబు ఎక్కడ దొరుకుతుంది? అందుకోసమే ఈ వెతుకులాట అని రాసి ఉన్నాయి. మనుషుల గురించి వాడిలో ఎన్నో ప్రశ్నలు, మరెన్నో సంశయాలు. వాటిని అన్వేషిస్తూ చాలా చోట్లకి వెళ్ళాడు. అదే వాడిలోని అంతర్మథనానికి కారణం. ఇప్పుడు ఆ దారిలో తను కూడా సత్యాన్వేషణ సాగించాలి అనుకుంటూ శివ పేజీలు తిప్పుతున్నాడు. ఒక్కోసారి మనుషులంటే ఆసక్తి పోతోంది. వాళ్ల జీవన విధానాలు, వాళ్ళిచ్చే ప్రాముఖ్యతలు అంటే విసుగొస్తోంది. 10 పుస్తకాలు చదవడం కంటే ఒక మనిషిని అధ్యయనం చేయడం మంచిదని అంటారు. కానీ నిజానికి అవి కూడా నన్ను బాధ పెడతాయి. ఏకాంతంగా ఉండాలని మనసు అభిలషిస్తుంది. మనుషులు ఓ శీతాకాలం రాత్రిలాగా, ఓ వేసవి రాత్రిలాగా నాతో మాట్లాడగలరా? పోనీ నక్షత్రాలలాగా, లేదా ముచ్చటించే గాలిలాగా మాట్లాడగలరా? రాత్రి మెల్లమెల్లగా వచ్చింది. గుల్మొహర్ చెట్టు కింద పడుకున్నాను. తనని గమనించలేదు అనుకుందో ఏమో, లోయలో నుంచి దొంగచాటుగా పాకుతూ వచ్చింది. చిమ్మ చీకటి. అక్కడున్న చెట్లు, వాటి ఆకుల రూపురేఖలు ఒక నల్లని ద్రవంతో కలిపినట్టున్నాయి. అటు నుంచి ఇటు ఆకాశంలోని నక్షత్ర కాంతి గాలికి కదిలే ఆకుల మీద పడుతోంది. రాత్రి ఎప్పుడూ రహస్యంగానూ గంభీరమైనది అనిపిస్తుంది. ఒక్కోసారి ఈ రాత్రి అందాన్ని చూస్తూ అలాగే పోవాలనిపిస్తుంది. నిద్రలో ఓ కల వచ్చింది. ఆ కలలో నేను అంతు చిక్కని శూన్యంలో ఉన్నాను. నా ముందర ఆ మూర్తి నా కళ్ళలోకి సూటిగా చూసుకుంటూ మాట్లాడిన మాటలు. నేను నీ మెదడు కుహరాలలో నుంచి చొచ్చుకుని వచ్చాను. నేను నిజం కాదు. నా ఉనికి అనేది నీ ఊహ. నేను ఎప్పటికీ నీ ముందుకు రాలేను. ఎందుకంటే నేను నీ భ్రమని, కలని, ఉనికే లేదు నాకు. నాలో ఏదో జరుగుతోంది. అదేంటో వెతకాలి, వెతకాలి, వెతకాలి అని సత్య రాసుకున్న వాక్యాలు శివలో ఆసక్తిని రేకెత్తించాయి. బాగా దాహంగా అనిపించింది శివకు. చదువుతున్న డైరీని పక్కన పెట్టి లేచి వెళ్ళి మంచినీళ్ల బాటిల్ తెచ్చుకున్నాడు. 2 గుటకలు పోసుకున్నాడు గొంతులో. తమతో ఉండే సత్యం గురించి తమకే తెలియని అతని అంతరంగం. గుండెలో నుంచి దుఃఖం తన్నుకొచ్చింది. ఎంతో ప్రియంగా మళ్లీ డైరీని చేతిలోకి తీసుకున్నాడు. ఎక్కడ ఆపాడో అక్కడి నుంచి చదవడం మొదలుపెట్టాడు. అయితే ఒక వాక్యం శివని విభ్రాంతికి గురిచేసింది. ముందంతా మనుషుల మీద చిరాకు పడ్డ సత్యానికి తన జీవిత ప్రయాణంలో అదే మనుష్యుల మీద గౌరవం పెరిగే సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయని రాశాడు. దేనికైనా ఇరు పార్శ్వాలు ఉంటాయనేది తను తెలుసుకున్న సత్యాలలో ఒకటి అని కూడా రాసుకున్నాడు. యాదగిరి, సత్యవతిల ద్వారా మనుషుల మీద గౌరవం పెరిగింది అని తనకు ఎదురైన ఆ సంఘటనల గురించి రాశాడు. చదువుతున్న శివకు
మరింత ఆసక్తి పెరిగింది. కళ్ళు అక్షరాలను వెంబడించాయి. యాదగిరి తన ఇంటివైపు నడుచుకుంటూ వెళుతున్నాడు. నడుస్తూ తన ఆలోచనలలో మునిగిపోయాడు. పేదవాడిని అనే ఆలోచన అతన్ని దీనంగా ఉంచుతోంది. అతను ఆటో డ్రైవర్. రోజూ ఆటో నడపగా మిగిలేది చాలా తక్కువ. సొంత ఆటో లేకపోవడం, పైగా ఆటో అద్దెకు తీసుకోవడం వల్ల దాని బాడుగ చెల్లించాక మిగిలింది ఇంటికి తీసుకుని పోవడం. దీనికోసం రోజంతా కష్టపడడం. అయినా అది ఏ మూలకి సరిపోదు. మామూలు కన్నా కొంత ఎక్కువసేపు నడిపినా ఆ డబ్బు కూడా సరిపోవడం లేదు. ప్రతిరోజు చిన్నవారి నుండి పెద్దల వరకు అన్ని రకాల ప్రయాణికులని చూస్తున్నాడు. కొంతమంది ప్యాసింజర్స్ అయితే చీప్గా, నిజంగా అసహ్యంగా ఉన్నారని తెలుస్తుంది. కొందరు ₹1 కూడా బేరం ఆడుతున్నారు. కొందరు మీటర్ ఛార్జీల ప్రకారం చక్కగా చెల్లించారు. కొందరు కొన్నిసార్లు సలహాలు కూడా ఇచ్చారు. ఈరోజు ఒక ప్యాసింజర్ అయితే జీవితం ఎలా నడుపుకోవాలో కొన్ని సూచనలు చేశాడు. అయితే అవన్నీ అన్నీ అమరిన భోజన పళ్ళెం ఉన్నవారికి, తనలాంటి వారికి అది ఏమాత్రమూ సరిపోదు అనుకున్నాడు. భార్య స్వరూపతో ఎప్పటికప్పుడు తమ పరిస్థితి గురించి చెప్పేవాడు యాదగిరి. ఒకరోజు అనిపించింది తను పనిచేసే యజమాని నుండి కొంత డబ్బు అప్పుగా తీసుకోవాలని. అయితే ఎలాగూ యజమాని ఒప్పుకోడని తెలుసు. ఒకవేళ దయదలిచి ఇచ్చినా ఆ డబ్బు తీసుకున్నప్పటికీ దానిని ఎలా తిరిగివ్వాలా అనే ప్రశ్న కళ్ల ముందు భూతంలా నిలుచుంది. ఎప్పటిలా ఆటోని యజమాని దగ్గర పెట్టేసి ఆలోచనలతో నడుస్తున్నాడు. ఫుట్పాత్పై ప్రశాంతంగా నడుస్తున్న ఒక బిచ్చగాడిని దాటాడు. మంచి నిద్ర కోసం తహతహలాడుతున్న యాదగిరికి అసూయ కలిగింది అతన్ని చూసి. ఇంతలో వెనకాలే కారు హారన్ మోగింది. దారి ఇచ్చేందుకు పక్కకు తప్పుకున్నాడు. పెద్ద ఖరీదైన కారు. కొంతమంది యువకులు బిగ్గరగా నవ్వుతున్నారు. అజాగ్రత్తగా నడుపుతూ వెళ్లిన వాళ్ళని చూసి అతనిలో నిస్సహాయత, కోపం తారాస్థాయికి చేరాయి. 3 నెలలు గడిచాయి. యాదగిరి ఆ రోజు పని తర్వాత సాయంత్రం ఇంటికి చేరుకున్నాడు. రోజూ కన్నా ఎక్కువ ప్యాసింజర్స్ని ఎక్కించుకున్నాడు. విశ్రాంతి తీసుకోకుండా ఎక్కువ దూరం ఆటో తిప్పాడు. అలా రోజంతా ఆటో రిక్షా నడుపుతూ వేడి కాలుష్యం మధ్య తిరిగి తిరిగి అలసిపోయాడు. ఇంటికి చేరేసరికి మగతగా అనిపించింది. ఇటుకలతో నిర్మించిన చిన్న ఇంటికి సరైన కిటికీ తలుపులు కూడా లేవు. వాటి స్థానంలో గోనెగుడ్డతో కప్పబడి ఉంది. వర్షాలకు గోడలు, గడ్డి పైకప్పు నుంచి నీరు కారుతోంది. ఇంటి దగ్గర ఒక మురికి నాళా ఉంది. దాని నుండి రోజంతా దుర్వాసన వస్తూనే ఉంటుంది. అతని 6 ఏళ్ల కొడుకు శంకర్ దగ్గరలోని స్కూల్లో చదువుతున్నాడు. ఇదో నీకే చెబుతున్నా, వచ్చే వారంలోగా స్కూల్ ఫీజు కట్టాలి. స్వరూప ఆతృతగా యాదగిరి ఇంట్లోకి అడుగు పెడుతుండగానే చెప్పింది. భార్య మాటలు విని చిరాకు పడ్డాడు. తీవ్ర నిరాశతో చేసేదేమీ లేక మాట్లాడకుండా నేలపై పడుకున్నాడు. కొంచెం సేపు అయ్యాక స్వరూప అతనికి టిఫిన్ తెచ్చి లేపింది. కళ్ళు తెరిచి అక్కడ పెట్టేసిపో అన్నాడు. సర్లే, ఆకలేస్తే తనే తింటాడులే అనుకుని నిద్రకు ఉపక్రమించిందామె. తెల్లారింది. స్వరూప ఉదయం లేచి చూసేసరికి యాదగిరి చుట్టుపక్కల కనిపించలేదు. వేలేసి ముట్టని టిఫిన్ ప్లేట్ని చూసి ఉసూరుమంది. యాదగిరి ఎప్పటిలాగే తన ఆటో ఏజెన్సీ ఆఫీస్కు వచ్చి తాళాలు తీసుకుని ఆటో రిక్షా దగ్గరకు వెళ్ళాడు. అక్కడి నుంచి పక్కనే ఉన్న ఆటో రిక్షా స్టాండ్కి వెళ్ళాడు. వెంటనే అతన్ని ఒక ప్యాసింజర్ ఆపాడు. అతను వెళ్ళవలసిన చోటు చెప్పి ఆటో ఎక్కబోయాడు. జ్వరంగా ఉండడం చేత ఎక్కడం లేదు. అది చూసి యాదగిరి అతన్ని జాగ్రత్తగా ఆటో రిక్షాలోకి ఎక్కించి కూర్చోబెట్టాడు. 2 రోజులు గడిచాయి. యాదగిరి పరిస్థితి మరింత గడ్డుగా మారింది. ఒక పక్క కొడుకు స్కూల్ ఫీజు కోసం డబ్బులు కట్టలేక బాధతో ఉంటే, మరోపక్క భార్య స్వరూప నిత్యం అతనితో గొడవ పడుతుండేది. ఒక్కోసారి ఆమె తమ పరిస్థితి ఎలా ఉంటుందో, డబ్బులు ఎలా సమకూరుతాయో తెలియక ఆలోచిస్తూ ఏడ్చేది. రోజంతా కష్టపడినా విఫలమవుతున్నానని యాదగిరికి దిగులుగా ఉంది. రోజులు గడిచే కొద్దీ యాదగిరి స్వరూపల మధ్య చిరాకు పెరుగుతూ వచ్చింది. చివరకు ఫీజు కట్టేందుకు 1 రోజు మాత్రమే మిగిలిపోవడంతో ఇద్దరూ ఇంకా ఆశలు వదులుకున్నారు. ఆ రోజు యాదగిరి రోజూ కన్నా ఎక్కువ ట్రిప్స్ వేయలేదు. రాత్రికి యాదగిరి ఆటో రిక్షా పార్క్ చేయడానికి ఆఫీస్కు తిరిగి వెళ్ళాడు. ఆటో రిక్షా పార్క్ చేసి సీట్లు శుభ్రం చేయడం మొదలుపెట్టాడు. ప్యాసింజర్ సీటు శుభ్రం చేస్తుండగా సీటు పక్కన ఉన్న గ్యాప్లో ఒక పర్స్ ఉంది. పర్స్ తీసుకుని తెరిచాడు.
అతని కళ్ళు పెద్దవయ్యాయి. బొత్తిలాగా ఉన్న డబ్బు ఉంది. యాదగిరికి అది చూసి ఏమనాలో తోచలేదు. మరోపక్క అతని ఆనందానికి అవధులు లేవు. ఇప్పుడు తమ సమస్యలన్నీ తీరిపోయాయని భావించాడు. పర్సు తెరవడం ఎవరైనా చూశారా అని చుట్టూ చూశాడు. చుట్టూ ఎవరూ లేరు. అతను జాగ్రత్తగా పర్సు జేబులో పెట్టుకుని తిరిగి తన ఇంటికి నడవడం ప్రారంభించాడు. రోడ్డు మీద నడుస్తూ తనలో తానే నవ్వుకున్నాడు. అతని మనసు ఆలోచనలతో నిండిపోయింది. తన కొడుకు స్కూల్ ఫీజు కట్టగలననే ఆలోచనలు, ఇంటి ఖర్చులు చూసుకోగలననే ఆలోచనలు, మంచి ఇంట్లో ఉంటూ స్వరూప కోరుకున్నదంతా కొనుక్కోవాలనే ఆలోచనలు. నడుస్తూనే ఆత్మ పరిశీలన చేసుకోవడం మొదలుపెట్టాడు. ఈ డబ్బు గురించి తన కొడుక్కి స్వరూపకు ఏం చెబుతాడు? తన కొడుకులో ఎలాంటి విలువలను పెంచడానికి ప్రయత్నిస్తున్నాడు? తనేమో ఎప్పుడూ కొడుకుతో నిజాయితీ గురించి మాట్లాడేవాడు. మరి ఇప్పుడు ఇలా చేస్తే? అతనిలో అంతర్మథనం మొదలైంది. ఇలా ఆలోచనలతో మురికి కాలువ దాటంగానే నరసన్న పాన్ డబ్బా కనిపించింది. అన్నా, ఒక ఫోన్ చేసుకోవాలే అని జేబులో నుంచి పర్స్ తీసి అందులో ఉన్న కార్డు తీసి అక్కడ రాసి ఉన్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేశాడు. జ్వరం నార్మల్కొచ్చింది. ఫోన్ చూసుకుంటున్న నాకు ఒక కాల్ వచ్చింది. నెమ్మదిగా ఎవరు అన్నాను. అప్పుడు చెప్పాడతను. తన పేరు యాదగిరి అని, 2 రోజుల క్రితం అతని ఆటో ఎక్కినప్పుడు నా పర్సు దొరికిందని, అది ఎలా అందచేయాలి అని అడుగుతున్నాడు. పర్వాలేదులే, ఆ డబ్బులుంచేసుకో అన్నప్పుడు అతను తన మనసులో అనుకున్నవి ఉన్నదున్నట్టుగా చెప్పేశాడు. దాంతో అతని మీద మరింత గౌరవం పెరిగింది. అప్పుడన్నాను యాదగిరితో, నీ మూలాన నాకు మనుషుల మీద నమ్మకం పెరిగింది. పర్సులో ఉన్న డబ్బుతో మొత్తం అవసరం తీర్చలేనేమో గాని ఆ డబ్బు కాస్తైనా నీ అవసరాన్ని తీర్చగలదని భావిస్తున్నాను అనేసరికి యాదగిరి ఏదేదో మాట్లాడేస్తున్నాడు. అతని ఉద్వేగం ఆగే వరకు ఫోన్ పట్టుకుని ఉండిపోయాను అని సత్యం రాసిన ఆ వాక్యాలని చదువుతున్న శివ కళ్ళు చెమర్చాయి. ఈ అక్షరనిధిలో తెలియని లోతులలో దాగిన సత్యాలెన్ని ఉన్నాయో అని మరింత కుతూహలంతో పేజీలు తిరిగేస్తున్న శివకి కనబడ్డ వాక్యాలు ఎంతో ఆలోచింపచేశాయి. ఆపకుండా కళ్ళని పరుగులు పెట్టించాయి. సంస్కారం ఏదో ఒక వర్గానికో, ఎంతో బాగా చదువుకున్న వాళ్లకో, ఉద్యోగాలు చేసేవాళ్లకో పరిమితమైనది కాదు. వాళ్ల స్వంతమూ కాదు. లోకం దృష్టిలో హేయంగా పరిగణించబడే వృత్తి చేసేవాళ్లకి కూడా మన ఊహ కందనంత నిజాయితీ, సంస్కారవంతమైన ప్రవర్తన ఉంటాయని ఈ రోజున ఆ 2 స్త్రీమూర్తులను చూస్తే తెలిసింది. అది చాలా గమ్మత్తుగా జరిగింది. తను ఎక్కవలసిన రైలు ఇంచుమించుగా 6-7 గంటలు ఆలస్యంగా నడుస్తోందని తెలిసింది. ఆ రిటైరింగ్ రూమ్లో ఎంతసేపు కూర్చోవాలి? విసుగు పుడుతోంది. అక్కడి నుంచి బయటకొచ్చి అటు ఇటు చూశాను. అదొక పెద్ద జంక్షన్ కావడంతో చాలానే ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. నెమ్మదిగా పరిసరాలు చూస్తూ నడుస్తున్నాను. ఈ ప్లాట్ఫామ్స్ నిజానికి ఓ 3 తరాలు కలిసి ఉన్న కుటుంబంలా ఉంది. నా ఆలోచనలకు నాకే నవ్వొచ్చి కొంచెం ముందుకు నడిచాను. అప్పటికే చాలా దూరం నడిచి వచ్చాను. ఇక్కడ అన్ని ప్లాట్ఫామ్స్ పక్కపక్కనే ఉన్నాయి. ఓవర్ బ్రిడ్జ్ ఎక్కి దిగక్కర్లేదు. నడుస్తూనే చివరి ప్లాట్ఫామ్ మీదకొచ్చాను. అక్కడ కూర్చుంటే అన్నీ కనిపిస్తాయి. రైళ్ల రాకపోకలు, వాటి తాలూకా అనౌన్స్మెంట్స్, ఏదో జరగబోతున్నట్టు హడావిడి, మనుషులంతా కంగారుగా అటు ఇటు పరిగెత్తడం, తాము ఎక్కవలసిన రైలు తప్పిపోతుందేమో అన్న భయం, ఆందోళనతో పాటు ఆదుర్ద. నవ్వొస్తోంది అందరినీ చూస్తుంటే. ఈ ప్లాట్ఫారం చివరిది కావడం, కొంచెం దూరంలో పార్సిల్ ఆఫీస్ పక్కన చిన్న దారి బయటకు వెళ్ళడానికి ఉంది. అక్కడే 2 పెద్ద పెద్ద చెట్లు, సగం సగం కట్టిన గోడలతో ఓ చిన్న కట్టడం. ఆ పక్కనే బాత్రూమ్స్ ఉన్నాయి. వాటిని శుభ్రం చేసి కొన్ని యుగాలైనట్టుగా వచ్చే దుర్గంధం. రాత్రి 8 దాటుతోంది. అక్కడక్కడ మనుషులు కనిపిస్తున్నారు. మరికొద్ది దూరంలో 2 స్త్రీలు కనిపించారు. వాళ్ల తలలో పూల వాసనో లేక వాళ్ళు రాసుకున్న సెంటో తెలియదు, గుప్పున వాసన వచ్చింది. అక్కడ అందరూ చూస్తుండగా అకస్మాత్తుగా ఆ 2 బూతులు తిట్టుకుంటూ ఒకళ్ళనొకళ్ళు పొడుచుకుంటూ దెబ్బలాడుకుంటున్నారు. ఓవే, సిగ్గులేందానా, వాడు నా పాసెంజరు, నేను మొదట కుదుర్చుకున్న బేరం అని అంటే, రెండో ఆమె, పోవే, నీ వంటి ముసల్దాన్ని ఎవడు చూస్తాడు, నన్ను చూడు, అచ్చం ఆ సినిమా యాక్టర్తో పోలుస్తారు, నా అంత అందగత్తే ఈ కంపెనీలోనే లేరు తెలుసా అంటూ మొదట ఆమెను ఎద్దేవా చేస్తోంది. 2 పమిటలు జారిపోయాయి. ఒంటి మీద స్పృహ లేదు వాళ్ళకి. 2 క్రింద పడ్డారు.
ఒకళ్ళ చీరలు ఒకళ్ళు లాగేస్తున్నారు. పైకి లేచారు. మళ్ళీ కింద పడి పొర్లారు. వాళ్ళని విడిపించే నిమిత్తం కొంతమంది చేరారు. వాళ్ళ చేతులు తేడా లేకుండా ఎక్కడెక్కడో పడుతున్నాయి ఆ ఇద్దరి ఆడాళ్ల వంటిపైన. చూస్తున్న వాళ్ళకి అది వినోదంగా మారింది. ఆ దృశ్యం చూస్తున్న వాళ్ల సంఖ్య కొద్ది కొద్దిగా పెరిగింది. ఏం జరుగుతోందో అర్థం కాకపోయినా వాళ్ల రైలు వచ్చే వరకు అదో కాలక్షేపమైంది. వాళ్ల గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి అంటూ తమకు తెలియని ఆడవాళ్లను తిడుతున్నారు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా యత్రేతాస్తున పూజ్యంతే సర్వాస్తత్రాసురా క్రియా. ఓ భారత స్త్రీ, జోహారు. అప్పటి వరకు వినోదం చూసిన జనాలు పలచబడ్డారు. దెబ్బలాడుకుంటున్న ఆ ఇద్దరూ అలసిపోయి అక్కడున్న బెంచి మీద కూర్చున్నారు పక్కపక్కనే. కొంచెంసేపు కోపంగా కోరగా చూసుకున్నారు. కొంచెం చిన్నగా ఉన్న ఆమె మెడకు ఉన్న బ్యాగ్ తీసుకుని అందులో నుంచి దువ్వెన తీసి తల దువ్వుకుంది. చిన్న అద్దం తీసుకుని మొహానికి ఇంత పౌడర్ పులుముకుంది. లిప్స్టిక్ రాసుకుంది. ఇదంతా చూస్తున్న రెండో ఆమె మూతి తిప్పుకుంది. ఇంతలో కాస్త చిన్నగా ఉన్న అమ్మాయి దగ్గరకు ఒకడొచ్చాడు. ఎంత అని అడిగినట్టున్నాడు. ఈమె చెప్పింది. రమ్మన్నాడు. అతని వెనకాలే వెళ్ళింది. ఇంచుమించు అరగంట పోయాక వచ్చింది. నలిగిన చీర, రేగిన జుట్టు, వాడిన మొహంతో వచ్చింది. బ్యాగ్లో నుంచి నీళ్ల సీసా తీసి గడగడా తాగింది. ఒక 10 నిమిషాలు బ్రేక్ తీసుకుని బ్యాగ్లో నుంచి దువ్వెన తీసింది. పౌడర్ రాసింది. వంటి మీద స్ప్రే చేసుకుంది. లిప్స్టిక్ రాసుకుంది. ఇంకో రైలు వచ్చింది. మరో వ్యక్తి వచ్చాడు. మళ్ళీ ఇద్దరూ కలిసి వెళ్లారు. ఒక్కో రైలు వచ్చినప్పుడు ఒక్కో వ్యక్తి. ఇలా నలుగురయ్యారు. అక్కడే ఉన్న రెండో ఆమె దగ్గరకు ఎవరూ రాలేదు. అలాగే దిగాలుగా నీరసంగా కూర్చుని ఉంది. టైం ఇంచుమించు 11 దాటింది. ఇక్కడే ఒక మరచిపోలేని సంఘటన జరిగింది. నిస్త్రాణగా ఉన్న ఆమె దగ్గరకు మొదట ఆమె వచ్చి బ్యాగ్లో నుంచి ప్యాకెట్ తీసి విప్పి పెట్టింది. తిను, నీకోసమే తెచ్చాను. ఆమె ఆ మాట అనడం తడవు. ఆకలిగొన్న మృగంలా ఒక్క ఉదుటున దగ్గరకు లాక్కుని ఆవురావురంటూ తినసాగింది. తింటుండగా 2 సార్లు పొలమారితే ఆమె తల మీద తట్టి నీళ్లు తాగించింది మొదటామె. ఆ దృశ్యం నా కళ్ళలో ప్రింట్లా నిలిచిపోయింది. ఆకలి ఎంత భయంకరమైనది! ఇది ఒకటైతే రెండోది, ఆ ఇద్దరి మధ్యనున్న బంధానికి ఏం పేరు పెట్టాలి? అప్పటి వరకు ఇద్దరూ బద్ధ శత్రువుల్లా పోట్లాడుకున్నారు. అసలు వాళ్ల జీవితాలని ఎవరైనా గుర్తిస్తారా? 4 గోడల చాటు లేని ఆరుబయట చేసే చీకటి శృంగారానికి ఖరీదు ఎలా ఏ లెక్కన కడతారు? వాళ్లలో చాలామందికి ఒకళ్ళకి పడదు. చాలా ఘోరంగా పోట్లాడుకుంటారు. కడుపు నిండిన వాళ్ళకి ఇవన్నీ చాలా అసహ్యంగా ఉంటాయి. అయితే వాళ్ల జీవితాలలో ఇవన్నీ సర్వసాధారణం. ఆకలి ముందు ఇలాంటి మర్యాదలన్నీ తేలిపోతాయి. బ్యాగ్లో నుంచి కొన్ని నోట్ల బొత్తు పెట్టి రెండో ఆమె చేతికిచ్చింది. అది చూసి అవాక్కైన ఆమె, సత్యవతి అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. చూడు, మనం మనుషులం అక్క. కోపం వస్తే తిట్టుకుంటాం, కొట్టుకుంటాం. అదే కష్టం వస్తే పంచుకుంటాం, అంతే అంటూ ఆమె భుజాల చుట్టూ చెయ్యి వేసి, పదపోదాం అంటూ ఇద్దరూ పార్సిల్ ఆఫీస్ పక్కన ఉన్న ఆ చిన్న దారి గుండా వెళ్ళి ఆ చీకట్లో కలిసిపోయారు. నాలో రేగుతున్న ప్రశ్నలకు జవాబు దొరకలేదేమో తెలియదు, కానీ మనసులో ఏదో తృప్తిగా అనిపించింది. దానికి నేను ఏ పేరు పెట్టదలుచుకోలేదు. అదొక చర్య, అంతే. మాటల్లో రెండో ఆమె పేరు సత్యవతి అని తెలిసింది. ఇద్దరి మధ్య ప్రొఫెషనల్ రైవలరీ ఉండొచ్చు, కానీ ఇద్దరూ ఒకేలాంటి జీవితం అనుభవిస్తున్నారు. అందులో కష్ట నష్టాలు తెలుసు. మనిషిగా సాటి మనిషిని ఆదుకోవడమే తన పని అనుకుంది. అందుకే చర్య. అంతేకాదు, వాళ్ళు అభిమానం నిండి ఉన్నవాళ్ళు. ఎవరి సాయం యాచించలేదు. పెద్దలమని చెప్పుకుంటూ మనసులన్నీ మలినంతో నింపుకుని పైకి మాత్రం మంచివాళ్లుగా నటించే వాళ్లకన్నా వీళ్ల విలువలు ఎంతో గొప్పవి. ఆ ఇద్దరి ఆడవాళ్ల రోదనల కన్నా వాళ్లలోని ఆ అభిమానంపై నా చూపు ఆనింది. అంతేకాదు, ఆ ఇద్దరి మూలంగా నాకు మనుషుల మీద మరింత గౌరవం పెరిగింది. ఎవరో రచయిత రాసినట్టు, వీళ్ళు చీకటి పువ్వులు. అలా వాళ్ళు వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయాను. ఇంతలో నేను ఎక్కవలసిన రైలు కొద్దిసేపట్లో వస్తుందని అనౌన్స్ చేశారు. చదువుతున్న శివ ఒక్కసారిగా, సత్య
అసలు నీ చూపే వేరురా. ఎక్కడున్నావురా? నీ ప్రశ్నలకు జవాబు కావాలని వెళ్ళావు. నేను మటుకు మా సత్యాన్ని వెతకడం కోసం బయలుదేరానురా. కనిపించరా ఒక్కసారి? నీకోసమే ఈ రైలు ప్రయాణంరా అని ఉద్వేగంగా అనుకున్నాడు. సత్య అనుభవాలతో నిండిన ఆ డైరీ ఇప్పుడు శివకి ఒక భగవద్గీత లాంటిది. చదువుతున్న ప్రతిసారి కొత్త కోణాలు చూపిస్తూనే ఉంది. మళ్ళీ తిరగేస్తున్న శివకి ఈ మారు సత్యంలోని లోపలి స్వరం వినిపించసాగింది. ఆ రోజు టీ కొట్టు బెంచి మీద కూర్చుని టీ తాగుతున్న నాకు అతను కనిపించాడు. బహుశా అందరి కళ్ళకి కనిపించేంత గొప్పవాడు కాదు. ఎందుకంటే అతను ఒక సాధారణ మనిషి. అరిగి పాతబడ్డ చెప్పులతో, నలిగిపోయిన బట్టలు, తైల సంస్కారం లేని జుట్టు. ఇలాంటి అతి మామూలు వాడు అందరి కళ్లకు కనిపించడు. అతని పేరు ఏదైనా కావచ్చు, ఓ బడుగు మనిషి. ఆ కళ్ళలో ఏదో ఆశ. ఈ ఊరు అతన్ని ఉద్ధరిస్తుందని, అక్కున చేర్చుకుంటుందని. కొన్ని రోజులు గడుస్తాయి. అతనిలో నీరసం, నిస్పృహ, నిరాశ మళ్ళీ మొదలు. బతకడానికి వెతుకులాట. అనుభవం ఎలా వస్తుంది? ఎక్కడో అక్కడ మొదలు ఉండాలి కదా. అప్పుడు కదా వచ్చేది అనుభవం. మళ్ళీ అతనిలో నైరాస్యం. పట్టించుకోండిరా. ఒక్కసారి తల విదిలించుకుని చూశాడు. కనిపించలేదు. ఒరే, మనిషికి మనిషే సాయం చెయ్యాలిరా. లేకపోతే మనలని మనమే భస్మం చేసుకుంటున్నామురా. మన నాశనం మనమే కోరి తెచ్చుకుంటున్నాము. ఏమైంది సార్? బిల్లిస్తున్న బేరర్ ప్రశ్న. ఏమి లేదులే అంటూ బిల్ చెల్లించి బయటకొస్తూ అందరినీ చూశాడు. ఎవరి ప్రపంచంలో వారున్నారు. వీస్తున్న చల్లగాలి ఒంటికి తగులుతూ. కొన్ని పేజీలు ఖాళీ. తరువాత పేజీలలో అక్కడక్కడ మెరుపుల్లాంటి వాక్యాలు, హృదయానికి సూటిగా తగిలే వాక్య బాణాలు. తను చదివినవి, తనకు నచ్చినవి రాసుకున్నాడు. సాధించడం, తృప్తి చెందడం, దాచుకోవడం, జాగ్రత్త. ఇవన్నీ ఎంతవరకు? కొంతవరకే కదా. చివరకు చేరేది అందరూ ఒక్కచోటికే. తవ్వితే మట్టి పొరలలో ఎన్నో సత్యనిధులు దొరుకుతాయి. అందుకే ఈ ప్రయాణం. నా కళ్ళు ఒక వాక్యం నుంచి మరొక వాక్యానికి గమనం సాగిస్తున్నాయి. అచ్చు జీవితం కోసం ప్రయాణిస్తున్నట్టు. అసలు అదొక దైనందిన చర్యగా మారుతుంది. ఈ నాటకంలో జరిగే ఒక అంకంలో మన చుట్టూ తిరిగే రంగుల పరదాలు, కదిలే దృశ్యాలు, వాటి తాలూకు స్పందనలు, పూరించాల్సిన ఖాళీలు. ఇలా జీవితం అంతం లేని పెద్ద వాక్యంలా అనిపిస్తుంది. అంతే. తరువాత పేజీలు ఖాళీ. పేజీలు తిరగేస్తున్నాడు. ఖాళీ. సత్య వెతుకుతున్న దారిలోనే తను వెళ్ళాలి. ఎక్కడెక్కడికి సత్య పాదాలు వెళ్ళాయో అక్కడికే వెళతాను అనుకున్నాడు. చిత్రంగా శివ మనసు ప్రశాంతంగా ఉంది. కళ్ళు మూతలు పడ్డాయి. దేనికోసమో తప్పిస్తున్నాడు. ఒక్కచోట స్థిమితంగా ఉండలేకపోతున్నాడు. ఏదో బాధ అంతరంగాన్ని నులిమేస్తోంది. ఏదో తెలుసుకోవాలని ఆరాటపడుతున్నాడు. ఇక్కడ ఉండకూడదు. ఎక్కడికో వెళ్ళిపోవాలి. సుదూరంగా. ది రోడ్ నాట్ టేకెన్. రాబర్ట్ ఫ్రాస్ట్ గుర్తొచ్చాడు. అంతే. ఉన్నట్టుండి కొన్ని బట్టలు, పుస్తకాలు బ్యాగ్లో సర్దుకుని స్టేషన్కి వెళ్ళాడు. నీ నిశ్శబ్ద మహాభినిష్క్రమణ నాలో ఏదో అశాంతిని నింపింది. ఏదో కావాలి. అందుకే ఈ వెతుకులాట. అక్కడ వేడివేడిగా టీ తాగాడు. కొంత ఉత్తేజం కలిగింది. ఎక్కడికి వెళ్లాలో అనుకోలేదు. గౌహతికి వెళ్లే రైలుందని అనౌన్స్మెంట్ వినిపిస్తోంది. వెంటనే టిక్కెట్లు కొని ఎక్కేశాడు. 2 రోజుల ప్రయాణం. శశికి, పూర్ణకి ఒక మెసేజ్ వెళ్ళింది. అందులోని సారాంశం, నేను వెళుతున్నాను, కొన్ని రోజులు ఇక్కడి నుండి దూరంగా. అంతే. ఎందుకు అని అడగొద్దు. నా మనసుకు ఎప్పుడు తిరిగి రావాలనిపిస్తే అప్పుడొస్తాను. పారిపోవడం మాత్రం కాదు. అర్థం చేసుకోండి. ఇదే విషయం మమ్మీ డాడీలకు కూడా రాశాను. ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఎ ప్రాసెస్ అండ్ యాజ్ లైఫ్ హ్యాపెన్స్ దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ అప్ అండ్ డౌన్స్. ఇట్స్ ఎ జర్నీ ఆఫ్ డిస్కవరీ. దెర్ ఆర్ మొమెంట్స్ ఆన్ మౌంటైన్ టాప్స్ అండ్ మొమెంట్స్ ఇన్ డీప్ వ్యాలీస్ ఆఫ్ డిస్పైర్. గమ్యం నిర్ణయించుకుని ఎక్కలేదు. ప్రయాణం ముఖ్యం అనుకున్నాడు. 2 పగళ్ళు 2 రాత్రులు ప్రయాణం చేసి గౌహతి చేరుకున్నాడు. స్టేషన్ దగ్గరలోనే ఉన్న రూమ్ చూసుకున్నాడు. అక్కడ తను ఏమేం చూడాలో వివరాలు తెలుసుకున్నాడు. మొదటిగా బ్రహ్మపుత్ర నది దగ్గరకు వెళ్ళాడు. ఒక నాటు పడవ చేసుకుని నది మధ్యలో ఉన్న చిన్న ద్వీపాన్ని చూడటం కోసం బయలుదేరాడు. కొంచెం దూరం వెళ్ళాక వాన మొదలైంది.
మొత్తం తడిసిపోయాడు. పడవ నడిపే వ్యక్తి పేరు భోలా. మౌనంగా నదీ ప్రవాహాన్ని చూస్తున్న అతన్ని మాట్లాడించాడు భోలా. అస్సామీ, హిందీ కలగలిపి మాట్లాడుతూ, మాకిలా జరగడం అలవాటే అని నవ్వాడు. అమాయకమైన అతని నవ్వు మొహమంతా పాకి ఒక కాంతి కనిపించింది. సాబ్, ఈ నదికి ఉధృతి చాలా ఎక్కువ. అకస్మాత్తుగా వరదలొచ్చేలా చేస్తుంది. అప్పుడు సముద్రపు అలలను పోలినట్టుగా సాగుతుంది దాని ప్రవాహ వేగం. పైగా టిబెట్ నుండి వస్తుందట. వచ్చే దారంతా ఎత్తైన పర్వతాలు, కొండలు, లోయలతో ఉండి వరదలు వచ్చినప్పుడు మట్టుకు చాలా భయం వేస్తుంది. పంటలు, ఇళ్ళు, గొడ్డు గోద, మనుషులు కూడా కొట్టుకుపోతారు అని ఆ నది గురించి ఉత్సాహంగా చెప్పసాగాడతను. శరీరం మాటలు వింటున్నా మనసు ఎక్కడో ఉంది శివకి. నువ్వో గలగల పారే చైతన్యానివి, స్వేచ్ఛగా సాగిపోయే స్రవంతివి. కానీ ఒక్కోసారి ఉద్వేగ ప్రవాహంతో, ఉత్తుంగ తరంగాలతో ఎగిసిపడుతూ, కరాళ నాట్యం చేస్తూ భీభత్సంగా ప్రవహిస్తావు. ఆ తర్వాత నీలాచల కొండ మీద ఉన్న కామాఖ్య గుడికి వెళ్ళాడు. ముఖ్యమైన శక్తిపీఠం, మనిషి జన్మస్థానం, యోని, ది పవర్ ఆఫ్ జనరేటింగ్ న్యూ లైఫ్, కలుషిత హారిణి. మెట్లు దిగి లోపలికి వెడుతుంటే ఏమీ కనిపించలేదు. చీకటి కుహరం, గర్భస్థ శిశువు తిరుగాడే ఫీలింగ్. మరునాడు పొద్దున మేఘాలయలోని షిల్లాంగ్ బయలుదేరాడు. రాత్రికి అక్కడ ఉండి ఉదయం చిరపుంజిలోని జలపాతాలను దర్శించాడు. మేఘాలను తాకే కొండలను, లోయలను చూశాడు. లైమ్ స్టోన్ కేవ్స్కి వెళ్ళాడు. చాలా ప్రమాదకరమైన గుహలు కొన్నున్నాయి. భూమికి కొన్ని వందల అడుగుల ఎత్తులో ఉంది. అక్కడికి చాలా తక్కువ సంఖ్యలో చూడడానికి వస్తారనిపించింది. అస్సలు జనాలే లేరు. ఒక 6 ఉంటారేమో. లోపలికి వెళుతున్నప్పుడు కొన్ని చోట్ల చిమ్మ చీకటిగా ఉంది. అక్కడ ఎవరో అనుకుంటున్నారు, ఇలాంటి చోట ఇది వరకు కొంతమంది మునులు మనుషులకు దూరంగా వచ్చి తపస్సు చేసుకునేవారని. అదో అనుభవం. నీలో ఉన్న నువ్వు గురించి తెలుస్తుంది. కాలాలు, ఋతువులు, రాత్రింబవళ్ళు, ఆనంద విషాదాలు, నాలోనే, నాతోనే, మనం, మేము అనేది వట్టి ట్రాష్. చివరకు మిగిలేది ఏకాంతమే. భయాలు, బాధలు, అనుభూతులు అన్నీ రహస్యంగా నేనులోనే ఉంటాయి కాబట్టి. ఆ రోజు రాత్రి షిల్లాంగ్లో కలిసిన కొంతమంది ట్రావెలర్స్ నాగాలాండ్ వెళుతున్నారని తెలిసి అక్కడికి వెళ్ళాలని అప్పటికప్పుడు నిర్ణయించుకున్నాడు. అయితే అక్కడికి వెళ్ళడానికి పర్మిషన్ తీసుకోవాలి. అందుకు కొంత ప్రొసీజర్ ఉంటుంది. నాగాలాండ్ టూరిజం ఆఫీస్కి వెళ్ళి ఇన్నర్ లైన్ పర్మిట్ కోసం అప్లికేషన్తో పాటు మిగతా ప్రొసీజర్ కూడా కంప్లీట్ చేసుకుని పర్మిట్ తీసుకున్నాడు. మరునాడు హోటల్ ఖాళీ చేసేసి స్టేషన్కి వెళ్ళి దిమాపూర్ వెళ్లే ట్రైన్ గురించి వివరాలు తెలుసుకుని ఎక్కాడు. ఆ ప్రయాణం అద్భుతంగా ఉంది. ఎన్నెన్ని అరటి చెట్లు, పచ్చటి పొలాలు, వాటి మధ్య చిన్న చిన్న పొదరిళ్ళు. ఎంతో ఆహ్లాదంగా ఉంది. తూర్పు వైపు కాబట్టి తొందరగా చీకటి పడిపోయింది. సాయంత్రానికల్లా దిమాపూర్కి చేరుకున్నాడు శివ. తను కలిసిన ట్రావెలర్స్ ముందే చెప్పడం వల్ల దిమాపూర్లో దిగిన వెంటనే కొహిమాకి షేర్ క్యాబ్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఇంకో 2 కూడా అతనితో పాటు ఎక్కారు. వాళ్ళు కూడా అక్కడి స్థానికులే. వెళ్లే దారి బాగానే ఉంది. 2 పక్కల కొండలు, చెట్లు కనిపించాయి. అప్పటికే చీకటి ముసురుతోంది. మసకగా కనిపిస్తున్నాయి. 7 గంటలకల్లా నిర్మానుష్యమైపోతుంది. షాప్స్ క్లోజ్ చేసేస్తారు. క్యాబ్ అతను ఒక హోటల్ ముందు దింపాడు. హోటల్ ఒక చిన్న కొండ మీద ఉంది. పర్స్ చూసుకున్నాడు. కరెక్ట్గా క్యాబ్కి సరిపోయాయి. ఎంత కార్డుతో పేమెంట్ చేసినా చిన్న చిన్న వాటికి డబ్బు కావాలి. అందుకే ఏటీఎం ఎక్కడుందో తెలుసుకున్నాడు. హోటల్ వాళ్ళు అప్పుడు వెళ్ళొద్దు, పొద్దున్నే వెళ్ళమని చెప్పారు. మరునాడు హోటల్ మేనేజర్ స్వయంగా ఓ క్యాబ్ మాట్లాడి ఊరు చూపించమని డ్రైవర్ కమ్ గైడ్కి చెప్పాడు. అతని పేరేదో చెప్పాడు. లాస్ట్లో జాన్ అని మాత్రమే వినిపించింది. ముందుగా ఏటీఎంకి వెళ్ళి డబ్బులు తీసుకున్నాడు. మొదటగా అక్కడ ఉన్న అతి ముఖ్యమైన వార్ మెమోరియల్ చూడ్డానికి వెళ్ళాడు. సెకండ్ వరల్డ్ వార్ టైంలో జపాన్తో జరిగిన యుద్ధంలో బ్రిటిష్ ఇండియా సైనికులు ఎంతోమంది చనిపోయారు. వాళ్ల గుర్తుగా కట్టినదది. అక్కడ అందరు సైనికుల పేర్లు రాసి ఉంటాయి. అలా చదువుకుంటూ వెళ్ళగా అందులో 2-3 తెలుగు పేర్లు, వాళ్ల ఊర్లు రాసి ఉన్నాయి. అక్కడ 2 కోట్స్ కూడా రాసి ఉన్నాయి. When you go home, tell them of us and say for your tomorrow. We gave our today for your tomorrow. We gave our today. అవి చదువుతూ ఉండగా ఈ మధ్యనే శ్రీనగర్లో చనిపోయిన జవాన్లు గుర్తుకొచ్చారు. మనసంతా ఖాళీగా, శూన్యంగా అనిపించింది. కొద్దిసేపు మౌనంగా కూర్చున్నాడు. When you are sitting, you feel light.
యు ఫీల్ ఫ్రెష్, యు ఫీల్ ఫ్రీ. ఆ రోజు అక్కడ ఉన్న మ్యూజియం చూసి లోకల్ బజార్ చూపించి హోటల్ దగ్గర వదిలేశాడు అతను. మరుసటి రోజు అక్కడికి 70 మైళ్ళ దూరంలో ఉన్న మోన్ ఒక మనోహరమైన ప్రదేశానికి తీసుకుని వెళ్ళాడు క్యాబ్ డ్రైవర్. అక్కడ ఉండే నాగా జాతీయులను కోన్యాక్స్ అంటారు. వాళ్ళ ఆచార వ్యవహారాల గురించి, వాళ్ళ పూర్వీకుల గురించి చెబుతూ ఉండగా మాటల మధ్యలో వేదా పీక్ గురించి చెప్పాడు. అది చూడవలసిన ప్రదేశమని అనడం వల్ల దాన్ని చూడ్డానికి కూడా వెళ్ళాడు. ఇక్కడే బ్రిటిష్ వాళ్ళు మొదట క్యాంప్ చేశారట. అదేవిధంగా నాగాలాండ్లోని ఈ ప్రదేశంలో మొట్టమొదట మత్తు పదార్థపు చెట్లు కూడా పెంచేవారు అని చెప్పాడు. అయితే వేదా పీక్ అన్న పేరు ఎందుకొచ్చిందో, ఎవరు పెట్టారో ఎవరూ సరైన వివరాలు చెప్పలేకపోయారు. చరిత్రను లిఖించడం ఎంత ముఖ్యమో అప్పుడు అర్థమైంది. మౌఖికంగా ఉండే మాటలు చాలా మటుకు రకరకాలుగా పరావర్తనం చెందుతాయి. ఇలాంటి ప్రదేశాలు మన దేశంలో ఇంకా ఎన్ని ఉన్నాయో. అందుకే చాలామంది రాజులు ముందు చూపుతో శాసనాలు రాయించేవారు. తద్వారా ముందు తరాల వారికి అప్పటి సంస్కృతి, జీవన విధానం తెలుసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందని కాబోలు. అక్కడ ప్రకృతి చాలా మనోహరంగా ఉంది. ఎన్నో సుందర దృశ్యాలు, పచ్చటి ప్రదేశాలు, అందమైన సూర్యోదయ సూర్యాస్తమయాలు. నాగాలాండ్ ప్రజలు జీవితంలో పాటని, డ్యాన్స్ని ముఖ్యమైనవిగా భావిస్తారు. వాళ్ళు చాలా సింపుల్గా ఉంటారు. వాళ్ళకి జీవితం అంటే ఓ పండుగ, ఉత్సవం. చాలామంది ట్రెక్కింగ్ కోసం వస్తారని చెప్పాడు. అక్కడికి మయన్మార్ దేశం అతి సమీపంలోనే ఉంది. నిజానికి ట్రెక్కింగ్ అంత కష్టంగా లేదు. కొద్ది గంటల్లోనే ఎక్కాడు. వెళుతుంటే ఆ ప్రకృతి సౌందర్యం మంత్రముగ్ధులను చేస్తోంది. కొండలు, లోయలు, మైదానాలు. అంతేకాదు, దూరంగా బ్రహ్మపుత్ర నది ఇండియా పక్క నుంచి, చిండ్విన్ నది బర్మా వైపు నుంచి కనిపిస్తోంది. అద్భుతమైన జలపాతాలు. ఆ కొండ వదిలి రావాలనిపించలేదు. నీతో గడిపిన కాలం ఎంత బావుండేది. ఎన్నెన్ని వాదనలు జరుపుకునేవాళ్ళం. విషాదాన్ని మోసి అలసిన మనసుకి నీ జ్ఞాపకాలే ఊరట. అక్కడ 10 రోజులు గడిపాడు శివ. ఒక రోజున ఒక బౌద్ధ భిక్షువు కనిపించాడు. మౌనంగా కూర్చునేవాడు. అది ఆసక్తి రేపింది. తెలియకుండా అక్కడున్నంతసేపు మౌనాన్ని పాటించేవాడు. 10 రోజులు గడిచాక ఆ బౌద్ధ భిక్షువు విపස්සన సాధన కోసం వచ్చాడని తెలిసింది. అప్పుడు అతని ద్వారా బౌద్ధం గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాడు. విపස්සన ఒక పురాతన ధ్యాన పద్ధతి. దీనిని గౌతమ బుద్ధుడు 1000 సంవత్సరాల క్రితం బోధించాడు. ఇది ధ్యానం, అంతర్దృష్టి, పరిశీలనల గురించి, అలాగే వాస్తవికతను ఎదుర్కోవడానికి, మిమ్మల్ని మీరు బాగా తెలుసుకోవడంలోనూ సహాయపడుతుంది. ఈ రకమైన ధ్యానం ఒక మతం కాదు. ఇది ఎవరైనా చేయొచ్చు. అన్ని రకాల బాధల నుండి ఉపశమనం కలిగించడమే దీని లక్ష్యం. విపස්සన ధ్యానం ఒక విషయంపై దృష్టి కేంద్రీకరించడానికి అనుమతిస్తుంది. అలాగే మనస్సుని ఇతర విషయాల వైపు మళ్ళడాన్ని ఆపుతుంది. ఈ మెడిటేషన్ టెక్నిక్ మీ శరీరంలో జరిగే అన్ని మార్పులు, ప్రక్రియల గురించి మరింత అవగాహన కల్పిస్తుంది. ఇది మీకు మరింత ప్రశాంతంగా ఉండడానికి కూడా సహాయపడుతుంది. నీ చుట్టూ ఉన్న ప్రపంచం నీ స్వరూపం మాత్రమే అని తెలుస్తుంది. నీ తల మీద వాలిన సూర్యకాంతి, నీ తల మీద ఆకాశాన్ని స్పృశిస్తూ ఎగిరే పిట్ట, నీ చుట్టూ ఉన్న మనుషులు, వాళ్ళ దిగుళ్ళు, భయాలు, సంతోషాలు, కలలు అన్నీ నీవే అని అర్థమవుతుంది. అన్నిటి నుండి వ్యక్తమవుతున్నది నీ స్వరూపమే అని అద్దంలో కనిపిస్తున్న మొహమంత స్పష్టంగా తెలియవస్తుంది. అప్పుడు నీ లోపల నిజమైన ప్రేమ ఉదయిస్తుంది. నేను నువ్వులకి, ఇవ్వటము తీసుకోవటాలకి అతీతంగా ఉన్న ప్రేమ వెన్నెలలా, నదిలా, వర్షంలా ప్రవహించిపోతూ ఉంటుంది. అప్పుడు కాలం ఒక నైరూప్య వస్తువు కాదు, అది ఒక ప్రేమ గానం. అది స్ఫటికంలాగా స్వచ్ఛంగా ఉండే అనుభూతి. ఆ భిక్షువు చెప్పిందంతా విన్నాడు. అయినా ఇంకేదో ఉంది, అదే తెలుసుకోవాలి. తన ప్రయాణం కొనసాగించాలని అనుకున్నాడు శివ. విన్నారు కదండి, పథికుడు శ్రీమతి వడ్లమాని మణిగారి నవల ధారావాహిక 2వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.